హలో గైస్, ఈ రోజు మనం వచ్చేసాం ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూకి. సినిమా విషయానికి వచ్చేసరికి ఇది ఒక ఫీమేల్ సెంట్రిక్ స్టోరీ. మూవీ క్యాస్ట్ వచ్చేసరికి రక్షిత్ శెట్టి అండ్ రష్మిక మండన. మన గెస్ట్ రోల్ లో అనుయమనీల్ కూడా ఉందండి. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి అషీమ్ అబ్దుల్ వహాబ్. సో ఎక్కడ పేరు వినట్టు ఉందా? ది ఫేమస్ హాయ్ నాన్న, హృదయం, దర్శన తెగ వింటూ ఉంటారు కదా. సో ఆ డైరెక్టర్ అనమాట. మ్యూజిక్ అయితే గుడ్, కొట్టడం భయ్య. చిన్న మాటలు చెప్తానండి. అంటే డైరెక్టర్ విషయానికి వస్తే అందాల రాక్షసులో ఏమిటో సాంగ్ ఉంటుంది కదా, అందులో హీరో రాహుల్ రవీంద్రన్. అండ్ సినిమాలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమాలో కూడా తనకు ఒక మంచి రోల్ ఉంది. ఈ టైప్ ఆఫ్ స్టోరీ అంటే ఈ కాన్సెప్ట్ రీసెంట్ టైమ్స్ లో ఎవరు టచ్ చేయలేదు అనమాట. మన ఒక సీన్స్ చూస్తున్నప్పుడు కొంచెం స్లో నరేషన్ అనిపించిన ఒక్కొక్క చోట మ్యూజిక్ మాత్రమే కీ రోల్ ప్లే చేస్తారు. అండ్ ఓవరాల్ గా ఈ మూవీలో వచ్చేసరికి ప్రోస్ విషయానికి వస్తే సినిమా చాలా వెల్ గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంటర్వల్ గా అయితే మీకు మతి పోతుంది అనమాట. ఇట్స్ లైక్ హర్రర్ మూవీకి వచ్చామా అన్న ఫీల్ అయితే. ఇంటర్వల్ లో యాక్చువల్లీ రష్మిక మండన సీన్ యాక్టింగ్ వచ్చేసరికి ఇది ఒక హారర్ మూవీ అన్న ఒక టైప్ ఆఫ్ ఫీల్, ఒక టెరిఫిక్ సీన్ అనమాట. అది మిర్రర్ షాట్ చెప్పేస్తున్నాను. మిర్రర్ షాట్ లో సీన్ ఇట్స్ టెరిఫిక్ సీన్. తర్వాత ఆఫ్టర్ ద ఇంటర్వల్ స్లో నరేషన్, స్లో పేస్ అండ్ ప్రతిదీ గెస్ చేసేస్తారు మీరు స్టోరీ అంతా. సో అలానే వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత చెప్పుకోదగా సీన్స్ అంటూ ఉంటే క్లైమాక్స్ అని చెప్పాలి. క్లైమాక్స్ ముందు కూడా ఒక సీన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే రష్మిక చాలా బాగా పుల్ అవుట్ చేసింది. ఐ థింక్ రష్మిక చాలా బాగా డీల్ చేసింది. ఇంకా చెప్పాలనుకుంటే కనుక వెళ్ళి చూడండి. బట్ కొద్దిగా స్లోగా ఉంటుంది మూవీ అయితే. అండ్ పేరెంట్స్ తో పక్కాగా చూడాల్సిన మూవీ. ముఖ్యంగా ఫ్రెండ్స్ తో చూడదు భయ్య. ఫ్రెండ్స్ తో చూస్తే అది నీకు కామెడీ మూవీ అయిపోద్ది. ఎక్కువ లిటరలీ కామెడీయే. నా గురించి కదా చెప్తున్నా. నువ్వు ఒక్కడవేనేంట్రా, ఫ్రెండ్స్ తో చూడొద్దు భయ్య. ఫ్రెండ్స్ తో చూస్తే మీకు అది కామెడీ మూవీ. ఎలా అనుకుంటే సింగిల్ గా వెళ్ళు, లేదు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటే గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వెళ్ళు, ఆర్ ఇంట్లో లేడీస్ తో అయినా పర్వాలేదు. గర్ల్ ఫ్రెండ్ బేసిక్ లో చెప్పాలంటే క్యాస్ట్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరైతే న్యాయం చేస్తారు. అను ఎమాన్యుల్ కానీ అండ్ దీక్షిత్ శెట్టి కానీ, రావు రమేశ్వర్ కానీ అండ్ మన మెయిన్ లీడ్ రష్మిక మందన కానీ యాక్టింగ్ వాజ్ వెరీ గుడ్. అండ్ సపోర్టింగ్ వెరీ సపోర్టింగ్ రోల్స్ కూడా బాగా యాక్ట్ చేశారు. మీరైతే స్టోరీలో అయితే ఇన్వాల్వ్ అవుతారు. ఓవరాల్ గా ఎలా ఉంది అంటే ఇట్స్ గుడ్, వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఒక మెసేజింగ్ ఫిలిం అంతే కదా, గుడ్ మెసేజ్ ఫిలిం. ఎవరు రీసెంట్ గా టచ్ చేయలేదు. సో ఇట్స్ వర్త్ వాచ్ అని చెప్పాలి. ఈ సినిమాకి మా రేటింగ్ వచ్చేసరికి 2.75 నుంచి 3 మధ్యలో ఇస్తాను భయ్య. నేనైతే ఎందుకు అంత కన్ఫ్యూజ్ అంటే 3 ఇవ్వచ్చు. బట్ ఏంటంటే మనం అబ్బాయిలం కదా, అబ్బాయిలు జెండర్ బయాస్ ప్రోయిడ్ కొద్దిగా స్లోగా ఉంటది. కొన్ని సీన్స్ బాగుంటాయి, కొన్ని సీన్స్ క్రింజ్ ఉంటాయి. బట్ సోషల్ మెసేజ్ అనేది చాలా బాగుంది. రీసెంట్ గా ఎవరు టచ్ చేసింది కదా. సో అమ్మాయిలు తప్పకుండా వెళ్ళండి. అమ్మాయిలు తప్పకుండా వెళ్ళాల్సిన సినిమా ఇది. సో దట్స్ నేను చూసిన థియేటర్ లో కూడా అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ వచ్చారు. సో వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ మూవీ 3 potatoes for out of 5. So for more reviews, please like, share and subscribe guys. Thank you.